హాయ్ అండి అందరికీ ఇవాళ వచ్చి మిల్క్ మైసూర్ పాక్ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ పౌడర్ 1 కప్ తీసుకున్నానండి, అంటే 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో నెయ్యి తీసుకున్నాను, 2 స్పూన్ల మైదా తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానము, ఈ మిల్క్ పౌడరు ప్లేట్స్లో వేసుకొని ఈ 2 స్పూన్ల మైదా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక కప్పు మిల్క్ పౌడర్కి 4 కప్పుల షుగర్ వేసుకోవాలండి. నిండా వేసుకుంటలేను, నేను తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే షుగర్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి. 4 కప్స్ షుగర్ తీసుకోవాలి. 1 కప్పు వాటర్ తీసుకోవాలి. తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పాకం రావాలండి, పాకం చూసుకోవాలి. కొంచెం ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంకొంచెం రాలేదు. పాకం వచ్చిందండి, ఇలా వస్తే చాలు. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఈ మిల్క్ పౌడర్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి, ఏడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా మొత్తం కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు మంట హైలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పీల్చుకుందండి, మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, కంటిన్యూగా వేసుకోవాలి. ఆయిల్ పీల్చుకున్నాక ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మిగిలింది దించేటప్పుడు వేసుకుంటాను నెయ్యి. ఇదే ఉండాలి. ఇది దీంట్లో వేసుకొని చూడాలండి, ఉండగడితే అది ఉడికినట్టు. కొంచెం చేతిలో తీసుకొని ఉండగట్టలేదు, ఇంకా కొంచెం కలపాలి. ఈ గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఉడికిందో లేదో. ఇలా ఉండకట్టాలి, ఉండకడితే అయిపోయినట్టు. ఇంకా కట్టలేదు ఉండ, సో ఇంకా కొంచెం కలపాలి. మళ్ళీ ఒకసారి ఉండగట్టిందో లేదో చూసుకోవాలి. ఇలా ఉండగడుతుందండి. ఇప్పుడు దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం పోసేసుకోవాలి. పోసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి అంతా. ఓకేనండి, ఇది 4 అవర్స్ మనం నానబెట్టాలి. ఇది 4 అవర్స్ మనము ఇలాగే ఉంచాలి. 4 అవర్స్ తర్వాత గట్టి పడుతుంది, అప్పుడు పీసెస్ కట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అంటే నేను నైట్ మొత్తం ఇలాగే ఉంచుతాను. నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కట్ చేసి చూపిస్తాను మీకు.
ఓకేనండి, ఇది నైట్ అంతా ఇలాగే ఉంచేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది మిల్క్ మైసూర్ పాక్ నా స్టైల్లో నేను చేశానండి. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా.